మావోయిస్టులపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా అన్నారు. అడవుల్లో అజ్ఞాతంలో జీవిస్తున్న మావోయిస్టులు అనారోగ్యానికి గురి కావడం, ఎన్కౌంటర్లలో చనిపోవడం తప్ప ఇంకా చేయగలిగింది ఏం లేదని ఆమె అన్నారు. మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఆమె పిలుపునిచ్చారు. శుక్రవారం హన్మకొండ జిల్లా అసన్పర్తి మండలం వంగఫాడు గ్రామానికి చెందిన మావోయిస్టు నేత మంద రూబెన్ అలియాస్ మంగన్న కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. 40 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న రూబెన్ వెంటనే లొంగిపోవాలని ఆమె పిలుపునిచ్చారు. రూబెన్ తల్లి చంద్రమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. రూబెన్ తల్లి చంద్రమ్మ ఆరోగ్య విషయాలపై ఆమె మాట్లాడారు. అదేవిధంగా ప్రస్తుతం రూబెన్ కుటుంబ సభ్యుల స్థితిగతులపై ఆమె ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా చంద్రమ్మకు వెంటనే వైద్య చికిత్స అందించడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పంపించిన చీరను చంద్రమ్మకు అందించారు. కుటుంబ సభ్యులకు నిత్యావసర వస్తువులు, దుప్పట్లు పోలీసులు అందించారు. ఈ సందర్భంలో డీసీపీ సలీమా మాట్లాడుతూ మావోయిస్టుల కాలం చెల్లిపోయిందని, మావోయిస్టులపై ప్రజా ఆదరణ తగ్గిందని, ఇక మావోయిస్టులు అజ్ఞాతంలో ఉండి చేయగలిగింది ఏమి లేదని ఆమె అన్నారు. మావోయిస్టులు సరెండర్ కాక తప్పదని ఆమె తెలిపారు. రూబెన్ అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, ఆయనపై ఉన్నటువంటి రివార్డును వెంటనే అందిస్తామని సలీమా చెప్పారు. ఈ కార్యక్రమంలో మావోయిస్ట్ నేత రూబెన్ అజ్ఞాతం వీడి ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిస్తే అతనిపై ఉన్న రివార్డుతో పాటు ప్రభుత్వ పరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి డీసీపీ సలీమా అన్నారు. ఈ కార్యక్రమంలో కాజిపేట ఏసీపీ తిరుమల్, స్పెషల్ బ్రాంచ్ 2 ఏసీపీ పార్థసారథి, అసన్పర్తి సిఐ చేరాలు, ఏఆర్ఎస్ఐ లింగారావు, ఆర్ఎస్ఐ నరసయ్య, మోహన్ రెడ్డి, క్యాట్ పార్టీ టీం రవిప్రసాద్, సుబ్బరాం రెడ్డి, తిరుపతిరావు, దేవేందర్ తో పాటు మావోయిస్ట్ నేత మంద రూబెన్ తల్లి చంద్రమ్మ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.